హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీ ఇంట్లో పచ్చి కొబ్బరి కనుక ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్నాక్స్ని చాలా బాగుంటాయండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి ఇవి చూడడానికి గారెల్లాగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ ఇలా ముక్కుపేట కొబ్బరికాయ అంటారు కదండి, అంటే ముక్కుపేట కొబ్బరికాయ అంటే బాగా ముదరది కాదు, లేతది కాదండి, అలా ఉన్నటువంటి కాయని ముక్కుపేట కాయ అంటారు. ఆ కొబ్బరి పెచ్చిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కడిగేసుకున్నానండి. ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం అల్లం ముక్కలండి చిన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేసుకొని దీన్ని మూత పెట్టి మిక్సీ చేసేసుకున్నానండి. చూడండి, ఇలా అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మిక్సీలో నలిగిపోయే వరకు మిక్సీ చేసుకోవాలండి. ఎటువంటి వాటరు యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక కప్తో ఒక కప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి. అలానే ఇంకొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. వేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొంచెం జస్ట్ 1 స్పూన్ అలాగా ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూడండి, వాటర్ ఇలాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఉప్పునైతే టేస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఈ కొబ్బరిని ఒకసారి వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. దీన్ని చూడండి, ఈ విధంగా 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే వాటర్ వేసామో అదే కప్తో 1 కప్పు బియ్యం పిండి వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. మీరు స్టవ్ కనుక ఆఫ్ చేయలేదంటే మనకి పిండి అనేది బాగుండదండి, మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకోసం స్టవ్ ఆఫ్ చేసి మనం బియ్యం పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు అలానే కొంచెం వాటర్ వేసాను కదండి, ఎందుకంటే 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటరు. మనం కొబ్బరిని అయితే ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా 1/2 కప్పు వేసానండి. చూడండి, ఇదైతే బాగా వేడిగా ఉంది అనుకుంటే కనుక మీరు చెయ్యిని ఈ విధంగా వాటర్లో పెట్టి తడుపుకుంటూ కలుపుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుందండి. పిండి అనేది నాకు ఇక్కడ కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించింది. అందుకోసం నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అలా బియ్యం పిండిని యాడ్ చేసుకున్నానండి. బియ్యం పిండి అంతా ఇంత అని క్వాంటిటీ ఏం లేదండి, మీకు ఎంత పడుతుంది అనుకుంటే అంత వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా ఇలా ముద్దలా అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మందారాకుకి కొంచెం వాటర్ అప్లై చేసుకొని చేతిని తడుపుకుంటూ చిన్న చిన్న ఉండల్లా అయితే తీసుకుంటున్నానండి. చూడండి, మీరు కావాలి అనుకుంటే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, దాని మీదైనా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద అయినా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా ఒక మందారాకు మీద ఈ ఉండని రౌండ్గా బాల్లా చేసుకొని దీన్నైతే గారె సైజులో వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే అలానే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే హోల్ పెట్టుకుంటున్నాను, చూడటానికి అందంగా ఉంటాయని చెప్పి. దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరిలో తీపి, ఇంకా అలానే మనం పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి కొంచెం కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా అన్నింటినీ కూడా చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక 4 వరకు ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకోవాలి, లేదంటే మనకి పొడి బారినట్టు అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వడలు ఉన్నాయి కదండి, వీటిని కొబ్బరి వడలైనా అని కూడా అనొచ్చండి. మనం వీటిని ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఒక సైడ్ కొంచెం మనకి వేగినట్టుగా అనిపిస్తే ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. వీటిని మరీ ఎర్రగా కాకుండా మరీ వైట్గా కాకుండా మనకి ఫ్రై అయ్యాయని తెలిసిపోతాయండి. ఆ విధంగా అయిన తర్వాత పైకి తీసేసుకోవడం అండి. చక్కగా పొంగుతూ వస్తాయండి, మీకు వాటిని చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోగా ఇక్కడ నేను ఇంకొక కొంచెం
రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వాటిని కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే మంచిగా పొంగుతూ భలే వస్తున్నాయి కదండీ. ఇలా పచ్చి కొబ్బరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి అండ్ అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.